దేశ్ముఖ్ల పిల్లలు కూర్చొని దేశ్ముఖ్ల పిల్లలకు ఉద్యోగాలు ఎట్లియాలని గ్రూప్ 1 చేశారు కదా. గ్రూప్ 1 కథ మామూలు కథ కాదు. ఓన్లీ కోటి ఉమెన్స్ కాలేజీలో రాసినటువంటి సెంటర్ నెంబర్ 18, 19లో 71 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి. 71 మందికి ఒక్కటే సెంటర్లో ఒకటే కాలేజీ ప్రాంగణంలో 71 మందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి. లక్షల మంది ఉద్యోగాలు రాస్తే ఎందుకు అడావిడిగా భర్తీ చేస్తా ఉన్నారు, ఎందుకు రేపే వాళ్ళకి ఆర్డర్లు ఇస్తా ఉన్నారు, ఏం కథ అనంటే దాని వెనకాల ఏం లేదు. ఈ అగ్రవర్ణాల వాళ్ళు ఆల్రెడీ అవి చూస్తే పరిశాన్ అవుతారు. మీరు జీవో నెంబర్ 29 తోటి ఎంత మోసం, మొత్తం మోసమే ఈ ప్రభుత్వం అంతా. ఇవాళ బీసీ ప్రభుత్వం ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. బీసీ ప్రభుత్వం ఉంటే మెజారిటీ ప్రజల ఆకాంక్షలను గౌరవించేది. కానీ వాళ్ళు కొద్ది మంది మనల్ని చూపెట్టి మనకు ఉద్యోగాలు ఇస్తున్నామని చూపెట్టి మనకు ఒక చీకేసిన బొక్క లాంటిది బాడేసి మెత్త మాంసం వాళ్ళు తీసుకొని తినేది అన్నట్టు. ఓపెన్ లో 59% వాళ్ళే కొట్టుకోరు. ఓపెన్ లో జనరల్ కోటాలో 59% సీట్లు వాళ్ళకే, రెడ్లకు వెలమలకు వీళ్ళకి పోయినాయి. 59%. 18% ఉన్న ఎస్సీలకు సంబంధించి 0.9% వాళ్ళు కొట్టుకున్నారు పరిస్థితి. 17% వాళ్ళే మిగిలిపోయారు. అది ఉందా లెక్క? పెన్ తీసుకో. ఎంత దుర్మార్గంగా ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు కొట్టుకపోయారంటే వాళ్ళు ఏం తెలివి తక్కువలు కాదు. దీని వెనకాల ఓ ముఠాలాగా పనిచేస్తారన్నట్టు. టీజీపీఎస్సీ చైర్మన్ వాళ్ళ మనిషిని పెడతారు. ఆ పరీక్ష పేపర్లు కథ కార్ఖానా ఏముందో వాళ్ళ పిల్లలకు ముందే లీక్ చేస్తారు. వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళా దిద్దే కాడ కూడా వాళ్ళ పిల్లలు ఎవడు దిద్దాలి ఎట్ట దిద్ది అంత మ్యానిపులేషనే. ఉద్యోగాలన్నీ కంప్లీట్గా మ్యానిపులేషన్ తోటే జరుగుతూ ఉన్నాయి.